ఇప్పుడు ఈ విషయం చెప్తే మా అమ్మ ఇంకా పొంగిపోతుంది మేడం. ఎప్పుడు మంచి రోజు చెప్పండి, ఆ రోజే వెళ్దాం. రేపు మంచి రోజే కదా. సరే మేడం, అయితే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. వద్దు, ఆఫీస్ దగ్గర దింపు, నాకు అక్కడ కొంచెం పనుంది అందుకే. సరే మేడం, మీ ఇష్టం. టైలర్ నా కోసం చాలా కష్టపడుతుంది. ఇంటి పనులన్నీ తనే చేయాలి. డబ్బు కోసం మళ్ళీ బయట ఎవరి దగ్గర జాబ్ చేయాలి. ఈ కష్టాలన్నీ టైలర్కి ఎప్పుడు పోతాయి? నేను పెద్ద గార్మెంట్స్ బిజినెస్ పెడుతున్నా, నువ్వు నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలి. నువ్వు కావాలని పొగుడుతున్నావని నాకు తెలుసు. ఊరికే నన్నేం పొగడక్కర్లేదు. అయినా 50,000 జీతం ఇచ్చి ఉద్యోగం ఇస్తానంటే ఇక్కడ ఈ మిషన్ తొక్కుతానంటావేంటి? నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పారు కదా, అయినా చేంజ్ చేసుకుంటారేంటి? అయితే వీడిని పెళ్లి చేసుకుని వీడికి డ్రెస్సులు డిజైన్ చేసుకో. అవును చేస్తారు. నన్ను ఎవరికిచ్చి చేస్తే మీకేంటి? ఏమైందండి? ఎందుకండి ఉన్నట్టుండి అంత కోపం? కోపం అంటే ఉండదా మరి? అంతా నీ వల్లే టైలర్. నా వల్ల? ఇప్పుడు నేనేం చేశాను? అవును, అంతా నువ్వే చేసావు టైలర్. అప్పుడు నేను చెప్పినట్టు చేసుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదా? ఇప్పుడు ఏమైంది? ఏం చేశానని అలా మాట్లాడుతున్నారు? ఏం చేసావా? అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు నా కంపెనీలో జాబ్ ఇస్తానంటే జాయిన్ అవ్వకుండా ఆ శంకరయ్యని పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఆ పెళ్లి చేసుకుంటే ఎక్కడ కష్టాలు పడతావోనని మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నిన్ను బాగా చూసుకోవాలని పెళ్లిపేటల మీద నుంచి తీసుకొచ్చేశాను. కానీ ఏం బాగా చూసుకుంటున్నాను చెప్పు? నాతో వచ్చినప్పటి నుంచి కష్టాలే. రోడ్ల మీద పరిగెత్తించాను, నేల మీద పడుకోబెట్టాను. నేను నిన్ను చూసుకోవాల్సింది పోయి నువ్వు తిరిగి కష్టపడి నాకు అన్నం పెడుతున్నావు. నాకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఫీజు కట్టడానికి ఎంతో కష్టపడ్డావు. నా వల్ల నీకు అన్ని కష్టాలే. అదే నువ్వు ఆ రోజు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకొని ఉంటే నీకోసం కంపెనీ పెట్టుండేవాడిని కదా. నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకుని ఉండేదానివి. అప్పుడు నేను నిన్ను బాగా చూసుకునేవాడిని కదా టైలర్. ఇదన్నమాట మీ బాధ. బాగుంది. ఏంటి బాగుంది? ఎందుకు నవ్వుతున్నావు? వీడొట్టి కబుర్లు చెప్తున్నాడు, వీడి మొహానికి కంపెనీ ఎక్కడ పెడతాడులే అనుకున్నావు కదా. అయ్యో అదేం లేదండి. లేకపోతే ఎందుకు ఒప్పుకోలేదు? నాకు తెలుసు నీకు నా మీద నమ్మకం లేదు. నాకేం చేత కాదు, చేయలేను అనుకుంటున్నావు. అయ్యో లేదండి. అవును, అదే నిజం. మా అమ్మ కూడా ఇంతే. ఎప్పుడు ఏం చేద్దామన్నా వద్దులే నాని, నీకెందుకు అని ఏది చేయనిచ్చేది కాదు. నాకేం చేత కాదు అనుకునేది. ఎందుకు అలా ఆలోచిస్తారు? మీ అమ్మగారైనా నేనైనా ఆలోచించేది ఒక్కటే. మీకే పని అలవాట్లేదు, అనవసరంగా ఇబ్బంది పడిపోతారేమోనని ఆలోచిస్తాం గాని మీకేం చేత కదని కాదు. రెండు ఒక్కటే. తేడా ఏంటి? అలవాటు లేదంటే ఎప్పుడైనా చేయనిస్తేనే కదా అలవాటయ్యేది. కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడతామని ఆలోచిస్తే ఇదిగో
ఎప్పుడో ఒకసారి ప్రయత్నించి ఇలాగే కాళ్ళు చేతులు విరగొట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాదు టైలర్, నేను నిన్ను తీసుకొచ్చాను. నేనే నిన్ను బాగా చూసుకోవాలి. మా ఇంటికి వెళ్దామంటే నువ్వంటే మా అమ్మకి ఇష్టం లేదు, నిన్ను పంపించేస్తుంది. అందుకే ఇంటికి వెళ్ళలేను. ఇక్కడే ఏదో ఒకటి చేయాలి టైలర్. కష్టపడాలి, పని చేయాలి, నిన్ను మాత్రం బాగా చూసుకోవాలి. అరే, హా, ఒక పక్క కాలు బాలేదు, కదలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు పని గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడంటే ఇప్పుడు కాదు టైలర్, తగ్గాకే వెళ్తా. వద్దంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. ఏమైంది ఈరోజు మీకు? ఎందుకింత మొండిగా మాట్లాడుతున్నారు? చెప్పిన మాట వినరా? నేను కాదు, నువ్వే మొండిదానివి. ఆ రోజు జాబ్ ఇస్తానంటే వద్దన్నావు, ఈరోజు పనికి వెళ్తానంటే వద్దంటున్నావు. నువ్వే మాట వినట్లేదు. నువ్వు ఏమన్నా అనుకో టైలర్, నేను మాత్రం పనికి వెళ్తాను వెళ్తాను వెళ్తాను. ఆపుతారా? అసలేమనుకుంటున్నారు? అంతా మీ ఇష్టమేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా? టైలర్ వద్దు. ఏంటి కోపమా? దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఒకసారి ప్రయత్నించి దెబ్బలు తగిలించుకున్నారు కదా. ఒకసారి అనుభవం అయినా తెలుసుకోకపోతే ఎలా? ఎప్పుడు తెలుసుకుంటారు? టైలర్ వద్దని చెప్తున్నానా? తిట్టద్దు. తిట్టకపోతే మామూలుగా చెప్తే వింటున్నారా? టైలర్ శివుడు, అక్క, ఏరా ప్రాణాలు పోతాయని తెలిసేంత వరకు ఎక్క ముఖం చూడాలనిపించలేదురా. అంత కోపం ఎందుకురా నా మీద? నాకు నీ మీద కోపం ఎందుకక్క? నీకే నా మీద కోపం. లేకపోతే ఇంత జరిగినా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఉంటావా? నువ్వే తమ్ముడిని మర్చిపోయావు అక్క. లేదురా, పిలిచినా రావేమో అనుకున్నాను. చూడరా నీ మేనలుడి పరిస్థితి ఎలా అయిపోయిందో. ఎక్కడున్నాడో తెలీదు, ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. అది నా కొడుకును పిచ్చోడి చేసేసిందిరా. ఇప్పుడే అల్లుడు జరిగిందంతా చెప్పాడక్క. అయినా అంతమంది ఉన్నారు కదా, ఎవడో ఒక్కడొచ్చి నీ కాబోయే కోడల్ని తీసుకెళ్తున్నారంటే ఏం చేస్తున్నారక్క? అదే మండపంలో నేనుండుంటే ఒక్కడే వాడి ప్రాణాలు తీసేసి ఉండేవాణ్ణి. కర్మరా, ఏం చేస్తావు? నిజంగానే అంతమంది ఉన్నా ఏమి చేయలేకపోయావు. తేరుకునే లోపే వాడు తాళి కట్టి తీసుకుపోయాడ్రా.
దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నా కొడుకు కల తీరలేదు. నా కొడుకు పెళ్లి చేయాలన్న నా ఆశ కూడా తీరలేదురా. అసలు అసలు నా కొడుకే లేకుండా పోయాడ్రా. ఇంకా నేనెందుకు బతకాలి చెప్పు? అందుకే చావాలనుకున్నాను. అయినా మీరెందుకురా నన్ను బతికించారు? పాడు కూడా సిద్ధం చేసుకున్నాను కదా, తగలెట్టేయాల్సిందే. అక్క, ఈ తమ్ముడు కంఠంలో ప్రాణం ఉండగా నీ నోట్లో నుంచి చావు మాట రాకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పక్క. దాన్ని తీసుకుపోయినోడి ప్రాణాలు తీసైనా సరే దాన్ని తెచ్చి నా మేనలుడితో పెళ్లి జరిపిస్తాను. చెప్పక్క, ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళెక్కడున్నారో తెలిస్తే మేమే తెచ్చేవాళ్ళం కదా మావయ్య. పెద్దమ్మకి పరిస్థితి రానిస్తావా? దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు మావయ్య. ఎంత దూరం తప్పించుకొని పారిపోతారా? ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వదలను. దాన్ని తెస్తావు సరే మావయ్య, కానీ మన శంకరన్ లేడు కదా. ముందు పిల్ల దొరకనిరా. అల్లుణ్ణి వెతకడం ఎంతసేపు? దాని ఫోటో ఉందా? ఉంది మావయ్య. అరే, ఛార్జింగ్ అయిపోయింది మావయ్య. తర్వాత పంపిస్తా. పంపించు. నా మేనల్లుడి జీవితంతో ఆడుకుంటుందా? దాన్ని వదలను. అక్క, నీకు మాటిస్తున్నానక్క. అది ఎక్కడున్నా తీసుకొచ్చి నా మేనల్లుడితో పెళ్లి జరిపించే పూచి నాది. ఈయనకెందుకంత కోపం? నేను కారణం, వాళ్ళ అమ్మగారు కారణం అంటున్నారు. కానీ ఈ పరిస్థితులన్నింటికీ ఈయన కోపం కారణం కాదా? ఈ కోపం వద్దని చెప్పడంతోనే కదా మా పరిచయం మొదలైంది. ఈ కోపం ఆవేశమే కదా నన్ను తీసుకొచ్చేలా చేసింది. ఈ కోపం ఆవేశం వల్లే కదా ఇన్ని గొడవలు జరిగాయి. ఆయన ఇంకా ఆయన ఎందుకు తెలుసుకోవడం లేదు? ముందు ముందు ఏం అనర్థాలు జరుగుతాయో ఏమో. ఎలా చెప్తే ఆయనకు అర్థమవుతుంది? ఏం చేస్తే ఆయన కోపం తగ్గుతుంది? భగవంతుడా, ఆయన కోపం తగ్గాలి, ఆయనలో మార్పు రావాలి. ఈ ఒక్క కోరిక తీర్చేలా చూడు. సారీ టైలర్. సారీ టైలర్. ఇంత తొందరగా ఈయన కోపం తగ్గిపోయిందా? అంటే దేవుడు నా మొర ఆలకించాడా? ఈయన మనసు మార్చాడా? పర్వాలేదులేండి, చిన్న దెబ్బేలేండి. అయ్యో, దెబ్బ గురించి కాదు టైలర్. నీకు చిలక పచ్చ చీర కొనలేకపోయాను కదా, దానికోసం సారీ. దేవుడా, నువ్వు దేవుణ్ణి మొక్కోనక్కర్లేదు టైలర్. ఎలాగైనా చిలక పచ్చ చీర కొని తీసుకొస్తాను. ఈయన మారరు. మీ పెద్దమ్మేంట్రా పుసుకుమని అలా విషం దాగేసింది? చాలా ధైర్యవంతురాలు అనుకున్నా కదరా. ఎంత ధైర్యవంతులైతే మాత్రం
కొడుకు కనిపించకపోతే ఆ మాత్రం బాధ ఉండదేంట్రా? పోనీలేరా, ఇలాగైనా మీ మామయ్య మీ పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. అవునరా, పెద్దమ్మ మీ మామయ్య గురించి అంతలా చెప్పింది కదా, నిజంగా ధరణిని శంకరయ్యని పట్టుకుంటాడంటావా? ఏంట్రా పట్టుకునేది? నెల రోజుల నుంచి వెతుకుతూ ఉంటే మనకే దొరకలేదు. రంగులేసుకునేవాడు, వాడికెక్కడ్రా దొరికేది? ఒకవేళ ధరణి దొరికినా ఈ తెక్క శంకరే మాత్రం దొరకర్రా. ధరణితో పెళ్ళి అవ్వపోయేసరికి పిచ్చెకెట్టు వెళ్ళిపోయాడ్రా. వాడెప్పటికి తిరిగి రాడ్రా. ఎప్పటికీ తిరిగిరాని దానికి కష్టపడి ధరణిని మాత్రం వెతకడం దేనికిరా? పిచ్చోడా, ధరణిని వెతికేది శంకరయ్య కోసం అనుకున్నావా? పేరు వాడిది, ఫలితం మనది. ప్లీజ్ అండి, ఈ 50,000 తప్ప నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ప్లీజ్. ఏంటి వేదవతి? అబ్బాయి ఫోన్ చేశాడు, కోడల్ని తీసుకొస్తున్నాడట. ఏదో బయట ఇద్దరిని మేనేజ్ చేసిందంటే ఓకే, కానీ డైరెక్ట్గా ఇంటికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఒకవేళ దొరికితే ఏం చెప్పి మేనేజ్ చేద్దాం అనుకుంటుంది? అసలు అది నిజంగా విక్రమ్తో వస్తుందా? వదినా, విక్రమ్ వాళ్ళొచ్చారా? ఏమో వదినా, నాకేం తెలియట్లేదు. తెలియకపోవడం ఏంటి వదినా? విక్రమ్ ఏమన్నా ఫోన్ చేశాడా? రావట్లేదని ఏమైనా చెప్పాడా? ఆ, అదేం లేదు వదినా, నేనిప్పుడే వచ్చాను, తెలియట్లేదు అంటున్నాను కదా. అదిగో వచ్చేసాడు వదినా. విక్రమ్, వచ్చేసావా నాన్న? కోడలేంది నాన్న? అమ్మా, అది తను రాలేదు. అదేంటి నాన్న, తన్ని తీసుకొస్తున్నానని ఇందాకే ఫోన్ చేసావు కదా, మళ్ళీ ఏమైంది? ఎందుకు రాలేదు? అదక్కడ హాస్పిటల్లో బిజీ అయితే ఇక్కడికి ఎందుకు వస్తుంది? హాస్పిటల్లో బిజీనా? ఏం మాట్లాడుతున్నావు అత్త నువ్వు? అదేం లేదు నాన్న, లాయర్ అన్నావు కదా, కోర్టు అనబోయి హాస్పిటల్ అన్నాను. రానని చెప్పడానికి ఎక్కడ బిజీగా ఉంటే ఏంటి? అయినా అది రాదని నాకు ముందే తెలుసురా. ఇద్దరిని అంత బాగా మేనేజ్ చేసింది. ఇంత ఈజీగా ఇంటికొచ్చి దొరికిపోతుందా? ఏదో పెద్ద ప్లాన్తోనే వస్తుంది. విక్రమ్, అమ్మ ఎందుకురా రాలేదు? పెళ్లి గురించి మాట్లాడావా? అన్నీ మాట్లాడాను నాన్న. రావడానికి కూడా ఒప్పుకుంది, కానీ ఈరోజు మంచి రోజు కాదంట, రేపొస్తానంది. అవునా? అయ్యో పాపం, మీ అమ్మ కష్టపడి తన గురించి పాయసం కూడా తయారు చేసింది కదరా. పర్వాలేదండి, పాయసానిదే ఉంది, మళ్ళీ రేపు కూడా చేస్తాను. కానీ ఇంత పద్ధతి గల అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మంచి రోజు కాదని 26 గుళ్ళు కట్టించిన నాకే గుర్తులేదు. కానీ తనకెంత గుర్తుందో చూడండి. ఇలాంటి కోడలు రావడం నిజంగా మన అదృష్టం. ఏం పర్వాలేదు నాన్న, రేపటిదాకా ఎదురు చూస్తాను. వెళ్ళు. పిచ్చి వేదవతి,
అది రేపు కూడా రాదు. ఈరోజు ఈ కథ చెప్పినట్టే రేపు ఇంకో కథ చెప్తుంది. ఇంతకీ ఇప్పుడు నాని ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడా, వెళ్ళిపోయాడా? నర్సు ఫోన్ నెంబర్ తీసుకున్నాను కదా, ఫోన్ చేద్దాం. హలో. హలో సిస్టర్, నిన్న మా నానిని కలవడానికి వచ్చి నిన్ను కలిశాను కదా, ఇప్పుడు మా నానికి ఎలా ఉంది? బాగానే ఉంది. పొద్దున్నే డిశ్చార్జ్ అయిపోయారు. మళ్ళీ రేపు ఒకసారి చెకప్కి రమ్మన్నారు. అప్పుడు ఏ ప్రాబ్లం లేకపోతే ఇక ప్రాబ్లం లేనట్టే. ఓకే సిస్టర్. అది అసలు సంగతి. డిశ్చార్జ్ అయినప్పుడు నానితో ఉండాలి కదా, అందుకే విక్రమ్తో రాలేకపోయింది. అయినా దాని మూమెంట్స్ ఎప్పటికప్పుడు తెలియాలంటే నానితో ఫోన్లో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి.